భారత్ అనబడే డెడ్ ఎకానమీ. అవునండి, డొనాల్డ్ ట్రంప్ గారు అన్నారు కదా. ఇక్కడ ట్రంప్ గారు కాదండి, మన దేశంలో ఎంతోమంది ఆర్థిక నిపుణులు భారత్ ఒక డెడ్ ఎకానమీ అని అన్నారు. మరి మీరు నేను ఏదో మాట్లాడుకోవచ్చు, వీళ్ళందరూ నిపుణులు కదండి, ఎక్స్పర్ట్స్ కదా. మరి వీళ్లకు తెలియని విషయము ఏమిటి అంటే ఈ 7.7% గ్రోత్ జీడిపి ఎలా సాధించారండి? ఏముందిలేండి, అబద్ధాలు చెప్తారు. సరేనండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అబద్ధం చెప్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క డిప్యూటీ గవర్నర్ పూనం గుప్తా, ఈవిడ కూడా అబద్ధాలు చెప్పొచ్చు. మొత్తము మీడియా ముందు ఈ ఫిగర్స్ అంతా పెట్టుకొని ఈవిడ అబద్ధాలు చెప్పొచ్చు, అంతే కదండి. భారత్ ఎదుగుతుంది అంటే అబద్ధము, ఇది ఒక డెడ్ ఎకానమీ మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. మీకు ఒక నాయకుడైతే ఓపెన్గా ఎంటైర్ బ్యూరోక్రసీ, డిప్లొమాట్స్, అలాగే పొలిటికల్ వింగ్లో ఉండే నాయకులు అందరూ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయారండి. ఏంటి ఈ సిస్టము? వీళ్ళు హిందుత్వ అనే అజెండా పెట్టుకొని ఇలాగ అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న దేశంలో ఇలాంటి పరిస్థితియా? ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ, మీకు ఎప్పుడు కూడా కమ్యూనల్ హార్మనీ ఉంటుంది. ఈ వెస్ట్ బెంగాల్లో ఏమిటి ఇంత దారుణమా? ముస్లింలను ఇలా తరిమి వేస్తున్నారేంటి మాట్లాడుతున్నారు కదా. సో ఇక్కడ ఏది మంచి ఏది చెడు అనేది అనవసరం. నా పొలిటికల్ అజెండా ఏంటి అదే మాట్లాడతాను. సో ఇప్పుడు ఇది ఆర్థిక వ్యవస్థలో కూడా వీళ్ళు అంటారండి, భారత్ 7.7 జీడిపి వరల్డ్లో నెంబర్ 1 జీడిపిగా ఎదుగుతుంది, ద ఎమర్జింగ్ ఎకానమీ అన్నీ అంటారు, కానీ అన్నీ అబద్ధాలే. ఈజీ కదా ఫ్రెండ్స్, ఇది అబద్ధం అండి అనడం ఈజీ. ప్రూవ్ చెయ్యాలి అంటే ఎంతంత ఫిగర్స్ చూపించాలి. ఇప్పుడు ఇవాళ ఏం మాట్లాడుతున్నారండి, ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ అంతా దేశంలో ఉన్న డబ్బు తీసుకొని దుబాయ్ పారిపోతున్నారు, యూరోప్ పారిపోతున్నారు. ఇక్కడ ఇన్వెస్టర్సే లేరు. సింపుల్గా వీడియో పెడతారండి. చూస్తున్నప్పుడు ఏంటి ఇది, ఏ బేసస్లో మాట్లాడుతున్నారు? ఎక్కడెక్కడో అమెరికా వాడు వెస్టర్న్ మీడియా చెప్పే అబద్ధాలనంతా కూడా, అంటే బ్లూంబర్గ్ వాడు ఒక రిపోర్ట్ ఇచ్చాడు, నిజమేనండి. బీబీసీ వాళ్ళు చెప్తున్నారు, నిజమేనండి అంటారు. చూసారా, తెల్లవాడు ఎప్పుడు అబద్ధాలు చెప్పడు, అవునా? మరి ఇక్కడ జరుగుతుంది కదా, మనం ఫిగర్స్ చూపిస్తున్నాం. ఇప్పుడు హూండాయ్ అనబడే కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేసి వాళ్ళు విపరీతమైన లాభాలు సంపాదించి ఒక వాటాను అలాగే సౌత్ కొరియా తీసుకెళ్తున్నారు. మీకు పేపర్స్లో చూడొచ్చు, ప్రముఖ పత్రికల్లో ఇవాళ రాస్తున్నారు. ఎల్జీ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. అంటే ఇక్కడ మనము అమెరికా, యూరోప్ ఈ దేశాలను చూస్తున్నామండి. ఈ ఎగుమతులనే గమనిస్తున్నాం. అబ్బా, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది, ఇదంతా చూస్తున్నాం. మరి రీపాట్రియేషన్ గురించి ఎవరు ఎక్కువ మాట్లాడరు ఏమిటి? రీపాట్రియేషన్ అంటే ఏంటి? మీ దేశంలో పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించి వాళ్ళ దేశానికి పంపించుకోవడం. మరి లోకల్ మార్కెట్ ఏంటండి? మీరు నేను ఏమిటి? మనము కూడా ఈ ప్రపంచంలో అతి పెద్ద ఒక మార్కెట్లో ఉన్నవాళ్ళం. భారత్ అనేది ఒక హ్యూజ్ మార్కెట్ కదా. లోకల్ మార్కెట్ని తీసుకుంటేనే మన జీడిపి యొక్క పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు నెల నుంచి 50% టారిఫ్ విధించబోతున్నాడు. మనము ఏప్రిల్ నెలలోనే ప్లానింగ్ చేసేసామండి. ఎంతంత ఎగుమతులు పెంచాలి, డబల్ ద రేట్ ఎగుమతులు చేయగలిగాం. అంటే ఏంటి? రెండింతలు మీ లాభాలు పెంచుకున్నాం కదా. చెప్తున్నాం, రేపు టారిఫ్ పెరిగితే నీకు ధరలు పెరుగుతాయి, ఇప్పుడే తీసుకో, తక్కువ ఉన్నప్పుడే తీసుకో, లాభాలు ఇదే కదా ట్రంప్ చేసేది. బంగారం తగ్గిపోయింది, బంగారం పెరిగిపోయింది, ఆయిల్ ప్రైసెస్ అప్స్ అండ్ డౌన్స్, ఇవన్నీ మాట్లాడు. ఏంటి? ట్రంప్ తన కోసరం ఏర్పాటు చేసుకున్న ఒక సిండికేట్. సో దాని మార్కెట్ కోసమే ఈ మ్యానిపులేషన్. మరి ఇది మనం ఎప్పుడో ఏప్రిల్లోనే చేసేసాం. మీరు చవక ధరలోనే కొనుక్కోండి, రేపు మీకు ధరలు పెరిగినప్పుడు ఎంతంత లాభాలు. ఈరోజు ఎఫ్డిఐ పరిస్థితి ఏంటండి? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పరిస్థితి ఏమిటి? $100 బిలియన్ మనము దాటేసాం.
నిపుణులు ఏం చెప్తున్నారండి, మేధావులు ఏం చెప్తున్నారు, భారత్ నుంచి ఫారిన్ ఇన్వెస్టర్స్ పారిపోతున్నారు. ఎందుకు? మనము చేసిన ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ వాడితో చెయ్యబోతున్న యుద్ధేది రాని యుద్ధము రాబోతుందని చెప్పి మన మార్కెట్ను ఏదో ఒక రకంగా పడగొట్టాలి, మనము ఎదగకూడదు. కాబట్టి మనం చెప్తున్నదల్లా అబద్ధాలండి. మన జీడిపి 7.7% అబద్ధమే, 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఎఫ్డిఐ అబద్ధమే, మనము ఒక ఎమర్జింగ్ మార్కెట్ అబద్ధమే, లోకల్ పాపులేషన్. సో వీళ్ళు ఎంత కొంటున్నారు, ఎంత అమ్ముతున్నారు, ఇది చాలండి. మీకు ప్రపంచంలో ఒకటే చెప్తానండి, ఎలాంటి రిసెషన్ రానియండి, ఇన్ఫ్లేషన్ ఎంతైనా పెరగనండి, భారత్ తన ఎకానమీని కాపాడుకోగలదు. ఎందుకు? మనము మన లోకల్ మార్కెట్నే నమ్ముతాం. మన దేశంలో ఇవాళ కూడా గ్రామాలు, నగరాలు, ఇక్కడంతా ఏమిటి, ఈరోజు రైతులు యాక్టివ్గానే కదా ఉన్నారు. మన వ్యవసాయ రంగాన్ని ఇవాళ మీరు చూసారనుకోండి, హయ్యెస్ట్ లెవెల్లో మన యొక్క షేర్ జీడిపిలో మీకు ఎక్కడి నుంచి, సర్వీస్ ఇండస్ట్రీ అంటే ఇందులో సాఫ్ట్వేర్ అనండి, అలాగే మనం ఇస్తున్న ఈ సాఫ్ట్వేర్ రంగంలో సర్వీసెస్, ఇదే హయ్యెస్ట్. అంటే ఎక్కువ అమెరికా, యూరోప్. సో ఇక్కడ మన సర్వీస్ ఇండస్ట్రీ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తుంది. మనకి ఇక్కడ ఫ్యూయల్తోనో లేదా వీళ్ళు చెప్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్తోనో పని లేదండి. భారత్ అంటేనే సర్వీస్ ఇండస్ట్రీ, అందులో మనం ఎక్సెల్ అవుతున్నాం. చచ్చినట్టు అమెరికా వాడు కూడా మన ముందు తల వంచాల్సిందే. సో సర్వీస్ సెక్టార్ యొక్క పర్ఫార్మెన్స్ 54%. తరువాత మనం మాట్లాడే మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు ఒక ఫారిన్ ఇన్వెస్టర్ భారత్లో పెట్టుబడి పెట్టాలి అంటే ఏంటండి ఫ్యాక్టర్స్? మీ దేశంలో ఏమైనా యుద్ధాలు జరుగుతున్నాయా? వలసదారులను తరిమివేతలో ఉన్నాం. అలాగే తీవ్రవాదము, డ్రగ్ మాఫియాను క్లీనప్ చేయడం. అంటే మనము మంచి పనులే చేస్తున్నాం, ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. వాళ్ళకి అలా అనిపిస్తుంది, ఎందుకంటే ఈవిల్ మైండ్ కదండి, మైండే చెడిపోయిన మైండ్, కరప్ట్ అయిన సిస్టము ప్రతి ఒక్క మంచి పనిని చెడుగానే చూస్తుంది. మీరు ఇలాగ మన దేశంలో తీవ్రవాదులు ఉన్నారు, ఉంటే ఏంటండి, బాంబులు పెడితే ఏంటండి, పేలైతే మీరు బతికే కదా ఉన్నారు, పోయింది పబ్లికే కదా, మీకేంటి బాధ, వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ అడిగే ఒక గ్రూప్ ఉందండి. అలాగే ఇప్పుడు తీవ్రవాదుల ఆస్తులు ఉంటాయి, జమ్మూ అండ్ కాశ్మీర్ అనండి, యూపీ అనండి, ఏంటి ఇల్లీగల్ మస్జిద్ కన్స్ట్రక్షన్స్, కాంప్లెక్స్లు. సో ఇప్పుడు వీటినంతా వీళ్ళు ఏం చేస్తున్నారు, సీజ్ చేసుకొని మళ్ళీ ప్రభుత్వము బిల్డింగులుగా మార్చడము లేదా వేలం పాటలు అమ్మడం. అయ్యో బాబోయ్, వీళ్ళ ఆస్తులను ఇలా అమ్మేస్తున్నారే, ఎంత దారుణమో అన్నారు అనుకోండి. దీన్ని ఎలా చూస్తారు? కానీ ఫారిన్ ఇన్వెస్టర్స్ వీటినంతా గమనిస్తున్నారండి. మనము యూరోప్ యూనియన్తో FTA వేసుకున్నాము, యూకేతో, న్యూజిలాండ్తో, ఇలాగ ఎన్నో దేశాలతో. అంటే వాళ్ళకి నమ్మకము లేకుండా ఈ పని చెయ్యరు, వాళ్ళు చాలా స్టడీ చేస్తారు. ఇది ఒక అతిపెద్ద మార్కెట్ అండి, ఇక్కడ కన్స్యూమర్స్ అనేవాళ్ళు హయ్యెస్ట్గా ఉంటారు. సో అలాంటి ఒక దేశము ఇంత పెద్ద ఒక డౌన్ఫాల్ని చూస్తుంది. ఇక్కడ ఆర్థికంగా ఎటువంటి వసతులు లేవు, మీ జీడిపి అనేది పడిపోతుంది, ఫారిన్ ఇన్వెస్టర్స్ పారిపోతున్నారు. ఇలాంటి కథనాలు నిన్న కూడా పెట్టాను. మీకు యూట్యూబర్స్ని డీప్ స్టేట్ వాళ్ళు కొనేసారండి, పెద్ద ఛానల్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇలాంటి కథనాలు, భారత్ మేజర్ క్రైసిస్లో ఉంది, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉంది, వీళ్ళు ఆర్థికంగా త్వరలోనే మీకు పతనమైపోతారు, ఇలాంటి విషయాలను చెప్పి వీళ్ళు ఎక్కిస్తున్నారు. కానీ అక్కడ ఒక దేశం, యూరోప్ యూనియన్ 27 దేశాలు, మరి వాళ్ళు ఆలోచిస్తారు కదా ఏం జరుగుతుంది, ఐదర్ చైనా లేదా భారత్. మరి చైనా యొక్క నిజాలు ఏమిటి, భారత్లో ఏం జరుగుతుంది, ప్రతిదీ మనకు ట్రాన్స్పరెంటే కదండి. నేను చెప్తున్న ఈ డేటా అంతా ఏంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క డెప్యూటీ గవర్నర్ ఆవిడ మీడియా ముందు ఈ పేపర్స్ డేటాను పెట్టి ఇదే జరిగింది, భారత్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇలా ఉంది, దీనిని నిజము అనడం అబద్ధం అనడం మీ ఇష్టం, మీరు ఏమైనా రాసుకోవచ్చు. కానీ నిజాలు అబద్ధాలు అయిపోవు, అబద్ధాలు నిజాలు అవ్వవు కదా. సో అలాగ మనం ట్రాన్స్పరెంట్గా మాట్లాడుతున్నప్పుడు ఇవాళ మీకు యావత్తు ప్రపంచము కుట్ర పన్ని
మనల్ని ఇలాగా అంటే వాళ్ళ మైండ్లో మనం ఏదో పతనం అయిపోతున్నాం అంటే రియాలిటీ అలా లేదు. 7.7 జీడిపి అనేది మనము సాధించాము. మన యొక్క ఎఫ్డిఐ అనేది 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ని దాటింది అనేదే ఇందులో వాస్తవము. మరి మీరు దీనిని అబద్ధము అంటారా, నిజము అంటారా, లేదంటే ఫ్యాక్ట్స్ని మాత్రమే చూడాలి అని చెప్పి మీరు కూడా భావిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.